హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? రాణి లైఫ్ స్టైల్ ఛానల్‌కి స్వాగతం అండి. నా ఛానల్‌ని ఇంతవరకు ఆదరిస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను సమ్మర్‌లో చిన్న చిన్న మొక్కల్ని ఎలా కాపాడుకోవాలో ఒక చిన్న టిప్ చెప్తానండి. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మీరు కూడా ఫాలో అవ్వండి. అంతేనండి. చామంతి మొక్కలు సమ్మర్లో మనకి చనిపోతాయి కదండి. అలా చనిపోకుండా ఎలా కాపాడుకోవాలంటే అవి ఎండిన కొమ్మలు ఆకులు అన్నీ కట్ చేసేసి సైడ్ చిన్న పిలకలు వస్తాయి కదండి. మనం వాటిని మళ్ళీ సపరేట్గా నాటుకుంటే నెక్స్ట్ సీజన్కి మనకి వెతుక్కోకుండా సరిపోతుందండి. మట్టిని బాగా గుల్ల చేసేసి దానిలో కొంచెం ఇసుక కూడా కలిపేసి నాటుకోవాలండి. ఎందుకంటే ఓన్లీ మట్టి అయితే గట్టిపడిపోతుందండి, మొక్క త్వరగా పెరగదు. ఇసుక కూడా కలిసిందంటే చక్కగా లూజ్గా వేరు లోపలికి వెళ్ళిపోతుందండి. అలాగే మనము మొక్క నాటుకున్న తర్వాత కొంచెం పొయ్యిలో బూడిద ఎవరి దగ్గరైనా మనం కలెక్ట్ చేసి పెట్టుకుంటే మొక్కలకి అది పురుగు రాకుండా ఉంటుందండి, బాగా బలం కూడా. అలాగే మనము కొంచెం ఇంట్రెస్ట్తో ఎంత చిన్న ప్లేస్ ఉన్న వాళ్ళైనా మొక్కల్ని నాటుకోవాలండి. ఎందుకంటే మనకు కావాల్సిన ఆక్సిజన్ని మనమే సంపాదించుకోవాలి. ఎందుకంటే అది ప్రత్యక్షంగా కరోనా టైంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. అందుకోసం అని చెప్పేసి ఎంత చేతనైతే అంత ప్రతి వాళ్ళు తమ వంతు కృషిగా ఎవరి ఇంటి చుట్టూ పరిసరాలని వాళ్ళు మనం శుభ్రంగా పెట్టుకుంటూ చిన్న చిన్న మొక్కల్ని పెంచుకున్నా కూడా మనకి ఆ హ్యాపీనెస్ కూడా వేరే ఉంటుందండి. అలాగే మీరు కూడా ఎవరికి ఎంత అవకాశం ఉంటే అంతవరకు చేయొచ్చండి. ఎందుకంటే అది మనకి అవకాశం లేదు అంటే లేదు, ఉంది అంటే ఖచ్చితంగా మనం ఆ అవకాశాన్ని వెతుక్కున్న వాళ్ళం అవుతామండి. అంతే అండి. మీకు నేను చెప్తున్నది లెంతీగా అయిపోవచ్చు వీడియో, స్పీడ్గా చూసేసి మీరు కూడా ప్రతి వాళ్ళు ఒక్క మొక్క నాటండి. మా వీడియో ఇంత కష్టపడి చేసిన దానికి మాకు తెలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆల్రెడీ మొక్కలు పెంచే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా కొన్ని తెలిసినవి కామెంట్ సెక్షన్లో చెప్పండి.